గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజల్వారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఈ మధ్యకాలం వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు కదా, సో చాలా లేట్ అయిపోయిందండి. సో దానికి చాలా చాలా సారీ. ఎందుకంటే మేము లాస్ట్ ఒక 10 days బ్యాక్ తిరుపతి అయితే వెళ్ళామండి. సో తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చాలా సిక్ అయిపోయాను. అంటే మేబీ వెదర్ చేంజ్ వల్ల ఏమో నాకైతే తెలీదు. సో నేను మా హస్బెండ్ అలానే మా బుడ్డోడికి ముగ్గురికి కూడా ఫీవర్స్ అండి. వాళ్ళకైతే కంట్రోల్ అయ్యాయి. బట్ నాకైతే నేను టెస్ట్ కూడా చేయించుకున్నాను. బట్ ఏమీ పాజిటివ్ అయితే ఏం లేదు. బట్ స్టిల్ ఏంటంటే చాలా నీరసం, వైరల్ ఫీవర్ అనే చెప్పారు. కానీ చాలా చాలా నీరసం అండి. నా పని కూడా నేను చేసుకోలేనంత నీరసం అయితే వచ్చేసింది. సో మేము లాస్ట్ వీక్ అయితే వెళ్ళాము తిరుపతి. సో ఈ వీక్ నేను మండే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయానండి. సో మా ఇంటికాడ నుంచి అయితే నేను యాక్చువల్గా తిరుపతి అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో కొంచెం చిన్న పని ఉంది. సో తర్వాత అక్కడ నుంచి మండే అయితే వచ్చేసామండి. నేను మండే ట్రావెలింగ్ చేసుకుని వచ్చాము కార్లో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను యాజ్ యూజువల్. కానీ నాకు వెళ్ళిన తర్వాత అస్సలు బాగాలేదండి. ఇంకా చాలా నీరసంగా అట్లా అనిపించి నేను పర్మిషన్ అడిగైతే వచ్చేసాను. వచ్చిన తర్వాత నుంచి ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు అసలు ఆఫీస్కే వెళ్ళలేదండి. అసలు చాలా నీరసం అయిపోయాను. నా పని కూడా నేను చేసుకోలేనంత నీరసం అయితే అయిపోయాను. సో ఇంకా మా మమ్మీ మా డాడీ వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారు కాబట్టి సో కొంచెం నాకు వాళ్ళ హెల్ప్ ఉండడం వల్ల నాకు రెస్ట్ తీసుకుని నేను కోలుకోవడానికి అయితే నాకు కొంచెం తొందరగా అయితే కోలుకున్నాను నేను. సో వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి నేనైతే 2 daysకి 3 daysకి ఒకసారి అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. సో షార్ట్ వీడియోస్ కూడా అస్సలు చేయడం లేదు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసేయండి. సో ఇది తిరుపతి వ్లాగ్ అండి. మేము తిరుపతి వెళ్ళి ఎలా స్పెండ్ చేసామో సో ఈ వ్లాగ్లో అయితే నేను క్యాప్చర్ చేశాను. సో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో 17th మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. సో లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము. సో మేము 17th మార్నింగ్ ట్రైన్కి అయితే కాచిగూడ నుంచి బుక్ చేసుకున్నామండి. సో మాకు ట్రైన్ అయితే 6:45 ఆ టైంకి ఉంది. సో మేము రెడీ అయిపోయి వెళ్ళిపోయి కింద క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో మా బుడ్డోడు కూడా మొత్తం రెడీ అయిపోయాడు. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈలోపు వాడికి అక్కడ పిల్లి అయితే కనిపించిందండి. సో ఆ టైంలో పిల్లి కావాలని చెప్పి ఏడుస్తున్నాడు. సో దాని వెనకాలే వెళ్ళిపోతున్నాడండి. సో పిల్లి కావాలంటే సో పిల్లి రాదు కదా, బట్ వాడికి కొంచెం పెట్స్ అంటే చాలా ఇష్టం అండి. సో పిల్లి కావాలని చెప్పి ఏడుస్తున్నాడు. ఇంక ఈలోపు క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా వెళ్ళిపోయామండి. రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా స్టార్ట్ కూడా అయిపోయామండి. సో కరెక్ట్గానే వచ్చేసింది. మేము వెళ్ళేటప్పటికి ప్లాట్ఫామ్ మీద అయితే రెడీగా ఉంది. సో ఇంకా మా బాబు మేము కూర్చుని ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించేద్దాం, మళ్ళీ పడుకుంటాడని చెప్పి సో వాడికి బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించేస్తున్నాను అది ఇది చెప్పి. సో ఇంకా నేనైతే పులిహార అయితే తీసుకొని తెచ్చానండి. సో లెమన్ పులిహార తెచ్చాను. సో మా బుడ్డోడు కూడా నిద్రకైతే వచ్చేసాడండి. సో వాడు ఇట్లా పడుకుంటున్నాడు. కొంచెం ఇందులో యాక్టింగ్ కూడా ఉంది. సో చూడండి నవ్వుతాడు. సో వాడు నిద్రపోతున్నట్టు యాక్ట్ అయితే చేస్తున్నాడు. సో ఇంకా వాడికి నిద్ర కూడా వచ్చేస్తుంది. సో ఇంకా వాడిని అయితే పడుకోబెట్టేసామండి. సో మేము అక్కడ ఈవినింగ్ 4:30 ఆ టైంకి దిగుతాము. సో ఇంకా మార్నింగే కదా అని చెప్పి ఇంకా అట్లా కూర్చుని ఉన్నాము. సో ఇంకా ఈలోపు టీ అయితే వచ్చింది. సో టీ కూడా నేను తీసుకుని తాగేసానండి. ఎందుకంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కింద లైమ్ పులిహార తెచ్చుకున్నాము. సో ఇంకా టీ కూడా తాగేసాం. సో ఇంకా ఇక్కడ లొకేషన్ బాగుంది అని చెప్పి నేను క్యాప్చర్ అయితే చేశానండి. సో చూసారు ఎంత గ్రీనరీగా ఉందో. సో చాలా బాగుంది. సో ఈ ప్లేస్ అయితే ఏంటో నాకు తెలీదు, బట్ బాగుందండి సో లొకేషన్ అనేది. సో అందుకే క్యాప్చర్ చేశాను. అండ్ ఆ రోజు మొత్తం కూడా ఎండ అయితే ఏం లేదండి. సో క్లైమేట్ చాలా కూల్గా చాలా బాగుంది. సో తొందరగానే అయిపోయింది అనిపించిందండి జర్నీ అనేది. సో మేము మ్యాక్స్ బస్కే వెళ్తాము, ట్రైన్కి అయితే వెళ్ళాం. బట్ మాకు
యాక్చువల్గా నాకు 17th లీవ్ అయితే ఇవ్వలేదు. నాకు ఆ రోజు వర్క్ చేయాలండి. బట్ ఆ రోజు వినాయకుడి నిమజ్జనం ఉందని చెప్పి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇచ్చారు. సో ఇంకా ఆ రోజు నేను అలా ప్లాన్ చేసుకున్నాను. ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయి లాగిన్ చేయడానికి ఉంటుందని. ఇంకా మేము స్టేషన్లో కూడా దిగిపోయామండి తిరుపతి. సో ఇంక ఇక్కడ నుంచి మేము దగ్గరలో ఉన్న ఒక రూమ్ అయితే తీసుకుందామని చెప్పి మాకు ఒక ప్లాన్ అయితే ఉందండి. సో మేము ఇంక అక్కడికి ఆ రూమ్ దగ్గరికి కూడా వెళ్తున్నాము. సో మేము ఆ రోజు 17th ఈవినింగ్ నేను వర్క్ చేసుకోవడానికి మళ్ళీ పైన అంటే కొండ మీదకి వెళ్ళిపోతే సిగ్నల్ ఉండదేమో అని చెప్పి మేము రూమ్ అయితే తీసుకున్నామండి. సో అంటే ఆ రోజు నేను లాగిన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ డే మా బ్రదర్ వాళ్ళు కూడా వస్తారు. మేమంతా కలిపి పైకి వెళ్దామని చెప్పి సో ఇంకా మేము రెడీ అయిపోయి వెళ్తున్నామండి. సో పైన కొండ మీదకైతే స్టార్ట్ అయిపోయాం. ర్యాపిడో బైక్స్ ఉంటాయంటండి అక్కడ. సో మా బ్రదర్ వాళ్ళు మేము 2 బైక్స్ అయితే తీసుకున్నాము. సో అక్కడ మొత్తం ఒక 1 డేకి 680 ఎంతో చెప్పారండి. సో అంటే వన్ బైక్కి 680 ఎంతో చెప్పారు డేకి. సో అంటే ర్యాపిడో అయితే మొత్తం ప్లేసెస్ అన్నీ కూడా తిరగచ్చు కదా అని చెప్పి బాగుంటుంది కదా. సో మాకు బైక్ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పి మేము అట్లా తీసుకున్నాం. సో మేమిద్దరం ఒక బైక్ మీద వెళ్ళిపోతున్నాం మా బుడ్డోడితో కలిపి. అలానే మా బ్రదర్ మా మరదలు కూడా ఫ్రంట్ ఇంకొక బైక్ మీద వెళ్ళిపోతున్నారు. సో మేము కొండ మీదకైతే స్టార్ట్ అయ్యాం. ఘాట్ రోడ్ అంట కదా, బట్ కొంచెం భయం వేసిందండి. సో లగేజ్ కూడా బాగానే ఉంది. మాకు 2 బ్యాగ్స్ వరకు ఉన్నాయి. బట్ మా లగేజ్ పాపం కొంచెం మా తమ్ముడు వాళ్ళు తీసుకున్నారు. బుడ్డోడితో మేము వెళ్ళాలి కదా అని చెప్పి. సో వాళ్ళు ఫ్రంట్ వెళ్తున్నారు. సో నాకు వీడియో కూడా బాగా యూజ్ అయిందండి. సో వీడియో తీయడానికి బాగా యూజ్ అయింది ర్యాపిడో బైక్స్ వల్ల. సో ఇలా కొంచెం కుదిరినంత వరకు అయితే వీడియో తీసాము. ఇంక ఇక్కడికైతే వచ్చేసామండి. సో ఇది కొండ మీద కూడా రూమ్స్ ఉంటాయంట కదా. సో మేము ఇక్కడ సో పైన కూడా రూమ్స్ ఉంటాయి కాబట్టి మేము ఆ రూమ్లో అయితే దిగాము. ఇక్కడ ఆల్రెడీ మా బాబాయ్ పిన్ని వాళ్ళు వచ్చేసి ఉన్నారండి. సో వాళ్ళు 17th దర్శనం కోసం వచ్చారు. సో మాకు 3 days ఉన్నాయి లైన్గా. 17, 18, 19 కూడా ఉన్నాయి. 17th మా బాబాయ్ వాళ్ళకి అయిపోయింది. మేము 18th అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకుని 19th దర్శనం కోసం అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఇది 18th రోజు వీడియో అండి. సో అక్కడ ఉన్న దగ్గర ఉన్న ప్లేసెస్ అన్నీ చూద్దామని చెప్పి ప్లాన్. సో ఇక్కడ మా బాబాయ్ కోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసిన తర్వాత వెళ్ళి టిఫిన్ అవన్నీ తినేసి సో మేము ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయామండి రూమ్లో. సో ఇంక ఇక్కడ ఛాయ్ అవన్నీ కూడా తాగేసి ఇంకా మా బుడ్డోడు ఐస్ క్రీమ్ కూడా తింటున్నాడు. సో ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ చేసేసి మేము మా బాబాయ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా ఇది ఆఫ్టర్నూన్ అండి. మేము ఆ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసే ముందు లంచ్ కూడా చేసేసాము. సో ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ మేము ఆల్రెడీ ర్యాపిడో బైక్స్ మీద వచ్చాం కాబట్టి సో అక్కడ ఉన్న ప్లేసెస్కి అయితే మేము స్టార్ట్ అయిపోయామండి. సో ఫస్ట్ ప్లేస్ సో శ్రీవారి పాదాలు అని చెప్పి ఒక ప్లేస్ ఉందంట. సో అక్కడికైతే మేము వెళ్తున్నాము. సో అక్కడికి మేమున్న రూమ్కి అండ్ అలానే ఈ శ్రీవారి పాదాలు ప్లేస్కి ఒక 5 kilometers చూపించిందండి. సో ఇంకా మా బాబాయ్ వాళ్ళు అలానే మా బాబాయ్ వాళ్ళ అంటే తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ జీప్లో వస్తున్నారండి. ఇంకా మేము మా బ్రదర్ వాళ్ళు అయితే ర్యాపిడోలో అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా శ్రీవారి పాదాలు ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామండి. సో అక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్కి కూడా వెళ్తున్నాం పైకి. సో ఇదేనండి శ్రీవారి పాదాలు. సో అక్కడికైతే వచ్చేసి మేము ఇంకా విజిట్ చేసేసామండి. సో చాలా బాగా అనిపించింది. సో ఇలా దండం అయితే పెట్టేసుకుని ఇంకా మేము వెళ్ళిపోతున్నామండి. సో కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము.
సో ఇంకా కిందకి కూడా వచ్చేసామండి పిక్స్ అన్నీ తీసుకుని. ఇంకా ఇలా అయితే గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. సో మేము శ్రీవారి పాదాలు దగ్గర నుంచి అయితే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి అయితే వెళ్ళిపోతున్నామండి. సో వెళ్తున్న దారిలోనే ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంది. సో అక్కడికైతే వెళ్ళామండి. సో యాక్చువల్గా ఇది చక్రతీర్థం ఆ ప్లేస్కి వెళ్తున్నాము. సో ఈ పార్క్లోంచి అయితే వెళ్తున్నామండి. సో కొంచెం అక్కడ పిక్స్ అవన్నీ కూడా తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి. సో ఇక్కడ ఇలాగ స్టోన్స్తో అయితే ఒకదాని మీద ఒకటి పెడితే సో మనం మంచిగా ఫ్యూచర్లో బిల్డింగ్ అట్లా కట్టుకుంటామని చెప్పి ఒక నమ్మకం అంట. సో ఆ బిలీవ్నెస్తో మా పిన్ని వాళ్ళు ఇలా పెట్టమని అంటే సో నేను అట్లా అయితే పెట్టానండి. సో ఎక్కడ చూసినా సరే ఇలా స్టోన్స్తో పెద్ద పెద్దగా కట్టినట్టే ఉన్నాయండి. సో 5 or 7 స్టోన్స్ అలానే 9 స్టోన్స్ అలా పెడతారంట. సో ఆడ్ నెంబర్స్తో. సో నేను ఇలా అయితే పెట్టానండి. ఇంకా మా ఫ్యామిలీతో అయితే ఇక్కడ పిక్స్ అయితే దిగుతున్నాము. సో ఇంక ఈ పార్క్లో బాగానే ఎంజాయ్ చేసామండి మేమంతా. సో కొంచెం సేపు ఇంకా తెచ్చుకున్న స్నాక్స్ అవన్నీ కూడా తినేసి సో ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి స్టార్ట్ అయ్యాం కదా. సో ఇక్కడ 4 or 5 ఆ టైంకి ఇట్లా పార్క్లో కూర్చుని అవన్నీ కూడా తిని మేము ఇంకా చక్రతీర్థం చూడడం కోసం వెళ్తున్నామండి. సో ఈ స్టెప్స్ ఈ పైకి అంతా ఎక్కాలి. ఇదేనండి చక్రతీర్థం. సో ఇంకా అవన్నీ కూడా చూసేసి మేము ఇంకా నెక్స్ట్ ప్లేస్ అక్కడే ఉందండి. సో శిలాతోరణం అని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇవన్నీ కూడా అంటే ఒరిజినల్గా అనిపించాయి. సో ఇంక ఇక్కడ స్క్విరల్ చూసారా. సో మేము యాపిల్ పెడుతున్నామండి. సో అదంతా దగ్గరికి వెళ్ళి తీస్తున్నా సరే వెళ్ళట్లేదండి. అంటే భయపడి వెళ్ళిపోతాయి కదా, అట్లా ఏం కాదు అది. సో ఇంకా మంచిగా ఆడుతుంది అది. చాలా బాగా అనిపించిందండి. సో ఇంకా ఇది శిలాతోరణం అండి. సో ఇంకా ఫ్యామిలీ మొత్తం ఇలా పిక్ అయితే దిగాము గుర్తుగా ఉంటుందని చెప్పి. సో ఇంకా మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నామండి. సో నెక్స్ట్ ఇక్కడ ఒకటి చిన్న టెంపుల్లా ఉంది, హనుమాన్ టెంపుల్లా సంథింగ్ అది. సో మేము సో ఇంకా ఇక్కడ నుంచి ఒకటి వాటర్ ఫాల్ కూడా ఉంది. మేము ఇంకా ఆ నెక్స్ట్ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. ఆకాశగంగా తీర్థం అని చెప్పి ఒక వాటర్ ఫాల్ ఉంది. సో ఆ వాటర్ ఫాల్కి అయితే మేము ఆ టెంపుల్ నుంచి అయితే వాటర్ ఫాల్కి అయితే వచ్చేసామండి. సో ఇదేనండి ఆకాశగంగా వాటర్ ఫాల్. సో చాలా బాగుంది కదా. సో వాటర్ కూడా తాగామండి. సో చాలా చాలా స్వీట్ ఉన్నాయి వాటర్ అనేవి. సో అసలు అంత కొండలోంచి వచ్చిన వాటర్లో అసలు ఎంత ప్యూర్ వాటర్లా అనిపించాయంటాయండి. అసలు ఏం డస్ట్ లేదు, ఏం లేదు. వాటర్ కూడా చాలా స్వీట్ అనిపించాయి. సో చాలా బాగున్నాయండి. సో ఇంకా మేము అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి వెళ్తున్నామండి. అక్కడ స్టార్ ఫిషెస్ అయితే ఉన్నాయి. సో ఇలా ఎండలో అయితే ఎండబెట్టారు. సో ఇంకా వెళ్తూ వెళ్తూ దాన్ని కూడా మేము క్యాప్చర్ చేసాం. మేము ఇప్పుడు వెళ్తుంది పాప వినాశనం అండి. సో ఇంకా ఇదే లాస్ట్ మేము అంటే 18th రోజు చూసిన ప్లేసెస్లో ఇదే లాస్ట్. ఇది చూసేసిన తర్వాత ఇదేనండి పాప వినాశనం. సో ఇది చూసేసిన తర్వాత ఇంకా మేము అంటే టెంపుల్ దగ్గర ఫుడ్ పెడతారు కదా. సో వెంగమాంబ అని చెప్పి ఒకటి ఫుడ్ ట్రస్ట్ ఉందంట. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ అంటే దేవుణ్ణి అయితే ఈవినింగ్ ఇట్లా అంటే ఎలిఫెంట్స్ మీద ఇట్లా ఊరేగిస్తారని ఏదో చెప్పారు. సో దాన్ని కూడా చూసుకుందామని చెప్పి అనుకుంటున్నామండి. ఇదేనండి వెంగమాంబ భోజనశాల అని చెప్పి ఇంక అక్కడికైతే వచ్చేసాము.
సో ఇంకా ఇదేనండి మొత్తం అంతా చాలామంది ఉన్నారు. యాక్చువల్గా దేవుణ్ణి ఇప్పుడు ఊరేగిస్తారంట. సో అవి చూడడం కోసం చాలామంది ఉన్నారు. గేట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. సో యాక్చువల్గా ఇది 4 అంటే 4 సైడ్స్ వీధిలా ఏదో ఉందండి. సో దేవుణ్ణి ఊరేగిస్తారంట. సో ఇంకా చూసారా ఎలిఫెంట్స్ని కూడా తీసుకొస్తున్నారు. సో చాలా బాగుందండి. సో నేను అంత దగ్గరగా ఎలిఫెంట్స్ని చూడటం ఇదే ఫస్ట్ టైము. సో చాలా అంటే బ్లాక్గా అండ్ అంటే చాలా పెద్దగా ఉన్నాయనిపించింది. సో అక్కడైతే నేను ఇలా వీడియో అయితే క్యాప్చర్ చేశాను. సో యాక్చువల్గా దీనికైతే నేనైతే ఉండలేదండి. సో అక్కడ అంటే భోజనం చాలా ఉంది కదా. సో అక్కడ భోజనం స్టార్ట్ చేసేస్తే ఎక్కువ మంది క్రౌడ్ వచ్చేస్తారు అని చెప్పి అన్నారు. సో మేము ఇంకా అది చూడకుండా అయితే 8:15 8:30 అయిందండి. సో అందరూ ఇక్కడే ఉన్నారు చూడడం కోసం. సో మేము ఇంకా తినడం కోసం అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే మళ్ళీ క్రౌడ్ ఎక్కువైపోతుందని. ఇంకా నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయిందండి ఇదే టైంలో. సో ఇంకా ఇక్కడ వరకు అయితే క్యాప్చర్ చేసాము. సో ఇంకా మేము ఇది నెక్స్ట్ డే అండి. ఇంకా ఆ రోజు వీడియో తీయడానికి నాకు అవ్వలేదు ఛార్జింగ్ లేక. ఇంకా నెక్స్ట్ డే శారీ అవన్నీ కట్టుకుని మాకు 19th రోజు దర్శనం ఉందని చెప్పాను కదా. సో మేమైతే రెడీ అయిపోయాము. మాకు అంటే నేను మా హస్బెండ్ అలానే మా బుడ్డోడు అలానే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మొత్తం మా 5 మెంబర్స్కి అయితే దర్శనం ఉందండి 19th. మా బాబాయ్ వాళ్ళు బుక్ చేశారు. సో బ్రేక్ దర్శనం ఉంది. సో దానికోసం అయితే మేము రెడీ అయిపోయామండి. సో ఇంకా దర్శనం కోసం మా బుడ్డోడు పంచ అవన్నీ కూడా కట్టుకున్నాడు. సో ఇంకా వీడియో అయితే తీయడం అవ్వదు కదా దర్శనంలో. సో ఎంతవరకు అయితే క్యాప్చర్ చేయొచ్చో అంతవరకు క్యాప్చర్ చేశానండి. ఇదేనండి. సో బ్రేక్ దర్శనం అంటే 300 రూపీస్ లైన్ ఏదో అంట అక్కడికైతే వచ్చామండి. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కలవడానికి ఇంకా ఇది ఈవినింగ్ అండి. మేము బస్ కూడా ఎక్కేయడానికైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. సో ఈవినింగ్ బస్కి అయితే మేము బుక్ చేసుకున్నామండి. సో ఇంకా బస్ అయితే ఎక్కేసాం. మాకు స్నాక్స్ అయితే ఇచ్చారండి. సో స్నాక్స్కి ఇలాగా మూంగ్ దాల్ అలానే చిన్న కేక్ అలానే స్మూతీ అలానే జీరా బిస్కెట్స్ అట్లా అయితే మాకు ఇచ్చి ఒక వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. ఇట్లాంటివి 2 బాక్సెస్ అలానే 2 వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు. మేము డైరెక్ట్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు బస్లో డైరెక్ట్. సో అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ తిరుపతి వ్లాగ్ అనేది చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.